ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించిన ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ధ్యానం చేసుకుని పోయే నూతన అంశము వాక్యము శరీరధారి అయిన స్థలము కాలము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోవచ్చు ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా మన అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగమును యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఈ విధంగా రాయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఎవరై ఉన్నారంటే ఈ వాక్యము దేవుడై ఉండెను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆ వాక్యమై ఉన్న దేవుడే ప్రియమైన దేవుని బిడ్డలారా సర్వ మానవాళి పాప పరిహారార్థమై తన్ను తాను పరిశుద్ధమైన బలిగా అర్పించుకొనుటకు శరీరమును మన వంటి రక్త మాంసములు గల శరీరమును ధరించి శరీరధారిగాను కృపాసత్య సంపూర్ణుడిగాను మన మధ్యకు వచ్చనని ఆనాడు యోహాను భక్తుడు రాసి తెలియపరచగా, నేడు ఆయన పిలుపును పొంది ఆయన పరిచర్యకు వచ్చి ఆయన సువార్తను ప్రకటించు ఆయన సేవకులందరూ ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడని, యేసు ప్రభువారు మహాదేవుడని, యేసు ప్రభువారు ఏకైక నిజదేవుడని ప్రకటించడం గల ప్రధాన కారణాలు ఏంటంటే వాక్యమే దేవుడై ఉన్నాడు గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విధంగా ప్రకటించడం జరుగుతూ ఉంది. ఆ దేవుడై ఉన్న వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను గనుక యేసు ప్రభువారు మహాదేవుడు, ఏకైక నిజదేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అని ప్రకటించడం జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఆ వాక్యమే శరీరధారిగా వచ్చిన స్థలమును గురించి కాలమును గురించి మనము తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయాలు నేను తెలియపరుస్తున్నప్పుడు ఈ విషయాలు వీక్షిస్తున్న మీరు అనుకోవచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విషయాలు నాకు ఆల్రెడీ తెలుసు అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీరు ఇంతకు ముందు విని ఉండకపోవచ్చు అని నేను తలస్తూ ఉన్నాను. అటువంటి అద్భుతమైన విషయాలు ఈ దినము ఈ అంశంలో ఉండి మనం ధ్యానం చేసుకుని పోవచ్చు ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు క్రీస్తుని కలిగిన ప్రతి క్రైస్తవుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి గనుక మీరు వీక్షించండి, మీరు పూర్తిగా వీక్షించండి. మీరు పూర్తిగా వీక్షించడమే కాకుండా మీ తోటి ఆత్మీయులకు కూడా ఈ విషయాలను పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా కోరుచు ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశంలోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మానవునిగా పుట్టిన యేసుక్రీస్తు జన్మ సమయంలో మనకు 2 చక్రవర్తులు కనబడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో మొదటి వానిగా రోమా చక్రవర్తి అయిన అగస్టిస్ సీజర్ని మనం చూస్తూ ఉంటాం. ఈయన గురించి లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అని మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను అని మనం చూస్తూ ఉంటాం. దీని అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలంలో అన్నిటికన్నా మహాశక్తివంతమైన రోమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా అగస్టిస్ ఉన్నాడని, లోకమంతటా అనగా రోమా పరిపాలనలో ఉన్న లోకమంతటా అని అర్థమనై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇదే సమయంలో యోధా దేశానికి మహా హేరోదు రాజుగా ఉన్నాడనే విషయము మనకి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 19 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా తెలియపరచబడుతూ ఉంది. అంటే అది రోమా చక్రవర్తి అయిన అగస్టిస్ సీజర్ పరిపాలన కాలము. అదేవిధంగా మహా హేరోదు యోధా దేశానికి రాజుగా ఉన్నాడని లూకా సువార్త ద్వారాను మత్తయి సువార్త ద్వారాను మనకి తెలియజేయబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ ముందు ఉంచుదామని ఆశపడుచు ఉన్నాను. అవేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఆయన సోదరుడు
క్లోప గలిలయలోని నజరేతులో వడ్రంగి పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే క్రీస్తుకు పూర్వం 7వ సంవత్సరంలో యోసేపునకు మరియమును ప్రదానం చేయడం జరిగిందని బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రదానమైతే చేయబడింది కానీ ఇంకా వారికి పెండ్లి ఆ సమయానికి కాలేదనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే వారిద్దరూ అప్పటికి సంసార జీవితాన్ని ప్రారంభించలేదు. కారణం ఏంటంటే ప్రదానం మాత్రమే జరిగింది అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 25 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను, లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుండి 35 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను, లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుండి 21 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందుగా చెప్పినట్లు దావీదు వంశంలోని నాతాను కుటుంబ క్రమంలో పుట్టిన కన్య మరియమ్మ గర్భాన మెస్సియా పరిశుద్ధాత్మ ద్వారా రూపించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంత అద్భుతమైన విషయం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బెత్లెహేం అనబడిన ఎఫ్రాతాలో పుట్టాలి. బెత్లెహేం గ్రామానికి పూర్వం ఎఫ్రతా అనే పేరు ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు రూతు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలోను, రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలోను, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనంలోను, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. రామాలోని ఎఫ్రాతాగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు వారున్నది లేక ఈ సందర్భానికి వారున్నది ఎక్కడంటే గలిలయలోని నజరేతులో అని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మెస్సియా నజరేతులో పుట్టకూడదు. ఎందుకంటే దేవుని ప్రవచనానికి, దేవుని ప్రణాళికకు ఇది విరుద్ధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే బెత్లెహేము యోధా గోత్రానికి, దావీదు వంశానికి చెందిన గ్రామం గనుక బెత్లెహేములో ఆయన పుట్టాలనే ప్రవచనం ఉంది గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నజరేతులో ఆయన పుట్టకూడదు అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. బెత్లెహేం మనం చూస్తే యోధా గోత్రానికి, దావీదు వంశానికి చెందిన గ్రామమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే బెత్లెహేంలో ఆయన పుట్టాలి గనుక ఈ విషయంలో దేవుడు రోమా చక్రవర్తి అయిన అగస్టిస్ సీజర్ని కదిలించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. గనుకనే లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుండి 2 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తున్నప్పుడు అగస్టస్ సీజరు దేశమంతటా ప్రజాసంఖ్య తీసుకోబడాలని ఆజ్ఞను జారీ చేయడం ఆనాడు మనం చూస్తూ ఉంటాం. అది క్రీస్తుకు పూర్వం 6వ సంవత్సరం సిరియా దేశానికి గవర్నర్గా ఉన్న క్విరేనియస్ చక్రవర్తి ఆజ్ఞను ప్రకటించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు తప్పక మనం గ్రహించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ క్విరేనియస్ గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ క్విరేనియస్ సిరియాకు 2 సార్లు గవర్నర్గా పంపబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట క్రీస్తు పూర్వం 9వ సంవత్సరంలోను, తదుపరి క్రీస్తు శకం 6వ సంవత్సరంలోను క్విరేనియస్ గవర్నర్గా నియమింపబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయంలో క్రొత్త నిబంధన అంతటిలో సువార్తికుడైన లూకా ఖచ్చితమైన చారిత్రక సత్యాన్ని రికార్డు చేసి మనకు అందించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే చరిత్ర తెలియని వ్యాఖ్యానకర్తలకి ఇది చిక్కు సమస్యగా కనబడవచ్చు. కానీ ఈజిప్టులో దొరికిన పాపిరస్ పత్రం ఈ చిక్కు సమస్యను సులభంగా విడదీసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎలానంటే యూదయాలో 14 సంవత్సరాలకు ఒకసారి జరగవలసిన జనాభా లెక్కల ప్రకారం క్రీస్తు శకం 20వ సంవత్సరంలో జనాభా లెక్కలు తీసుకొనబడవలసి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా అని రాయబడి ఉంది. అనగా క్రీస్తు శకం 20వ సంవత్సరంలో జనాభా లెక్కలు తీసుకొనబడవలసి ఉంటే క్రితం జనాభా లెక్కలు క్రీస్తు శకం 6వ సంవత్సరంలో తీసుకొనబడ్డాయని, అవే మొదటి జనాభా లెక్కలని సులభంగా మనకు తెలియజేయబడుతుంది, మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే క్రీస్తు శకం 6వ సంవత్సరంలో హేరోదు రాజు కుమారుడైన అర్కీలస్సు పదవీ భ్రష్టుడై దేశ బహిష్కరణకు గురయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో కోపోనియస్ యూదయాకు గవర్నర్గా నియమింపబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యూదా దేశంలో జనాభా లెక్కలు తీసుకొనబడ్డాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జనాభా లెక్కలు హేరోదు రాజు బ్రతికి ఉండగానే క్రీస్తు పూర్వం 6వ సంవత్సరం అనగా ఆకురాతి కాలంలో
తీసుకొనబడవలసి ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పట్లో ఈ జనాభా లెక్కల్ని హేరోదు రాజు వ్యతిరేకించాడు. దీనికి కారణంగా అతని ఇంటిలో తుఫాను చెలరేగి తారాస్థాయికి చేరుకుంది. అదేవిధంగా అతని ఆరోగ్యం కూడా పాడైంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే జనాభా లెక్కల ప్రకటన జరగడంతోనే గలిలయలో యోధా అనేవాడు ఈ జనాభా లెక్కలకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టి తిరుగుబాటును చేయించాడు. ఈ విషయం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 37వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే దేశంలో పరిస్థితి ఇలా ఉంటే హేరోదు ఇదే సమయంలో మరణించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇటువంటి పరిస్థితుల కారణంగా అప్పుడు జరగవలసిన జనాభా లెక్కలకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులను గురించి ఫ్లావియస్ జోసిఫస్ తన ప్రాచీన చరిత్ర గ్రంథమైన 18వ పుస్తకం 1వ అధ్యాయం 1-6 పేరాల్లోను, 20వ పుస్తకం 5వ అధ్యాయం 2వ పేరాలోను, మరియు యూదుల యుద్ధాలు 2వ పుస్తకం 8వ అధ్యాయం 1వ పేరా మరియు 17వ అధ్యాయం 8వ పేరాలో కూడా వివరించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఈ విషయాలన్నీ కూడా ఫ్లావియస్ జోసిఫస్ తను రాసిన గ్రంథాల్లో ఆయన వివరించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఈ మొదటి ప్రజా సంఖ్యలోనే తన పేరును నమోదు చేయవలసి ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకు గాను యూదా దేశంలోని బెత్లెహేముకు చెందిన యోసేపు తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియమ్మను తీసుకొని నజరేతు నుండి బెత్లెహేముకు క్రీస్తు పూర్వం 6వ సంవత్సరంలో బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపును మనం చూసినట్లయితే ఆయన ధనవంతుడు కాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా యోసేపు నిండు చోళాలి అయిన మరియమ్మను తీసుకొని 90 మైళ్ళ దూరంలో ఉన్న బెత్లెహేముకు బయలుదేరాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనీసం వారు 3 రోజులు ప్రయాణం చేయాలి. అయితే ఆ దినాల్లో ధనవంతులైన వారు ఒంటెలను ప్రయాణ సాధనాలుగా వాడుతూ ఉండేవారు. బీదవాడైన యోసేపు గాడిదనే వాహనంగా చేసుకొని దాని మీద ప్రభు తల్లిని కూర్చోబెట్టుకుని తాను నడుస్తూ మెల్లగా యెరూషలేము మీదుగా బెత్లెహేము చేరారు ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుకనే లూకాసు వార్త 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నప్పుడు వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక ఈ సందర్భంలోనే దీనికి ముందుగా క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం మేఘా ప్రవక్త దేవుని ఆత్మ మూలంగా ప్రవచించిన ప్రవచన నెరవేర్పులో భాగంగా కన్య మరియా దేవుడే మానవునిగా పుట్టుచున్న యేసుక్రీస్తు జన్మను బెత్లెహేం అనబడిన దావీదు ఊరిలో ఇచ్చుటను మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలం. దీని నెరవేర్పు లూకాసు వార్త 2వ అధ్యాయం 4 నుండి 7 వరకు రాయబడిన వాక్యోచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇది ఎంత అద్భుతమైన విషయం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన విషయం అని ఎందుకు తెలియపరుస్తున్నానంటే, ఎందుకంటే ఆయన పుట్టే స్థలాన్ని ఆయన ప్రవక్త ద్వారా ముందుగా ప్రకటించిన రీతిగానే అదే స్థలంలో ఆయన పుట్టారు. అందుకే అది అద్భుతమైన విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఆయన పుట్టిన కాలమును కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇదియే దేవుడే మానవునిగా పుట్టిన యేసుక్రీస్తు యొక్క జన్మము యొక్క గొప్పతనమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే దేవుడే మానవునిగా పుట్టిన యేసుక్రీస్తు ప్రవచన పురుషుడిగా పిలువబడి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడిగా పుట్టిన యేసుక్రీస్తు దేవుడనే సత్యాన్ని ప్రవచన వాక్కు నెరవేర్పు మనకు తెలియజేస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఈ అంశ ధ్యానం ద్వారా యేసుక్రీస్తు పుట్టిన ఆ కాలమును గురించి స్థలమును గురించి కూడా మనం వివరంగా తెలుసుకోవడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విషయాలు మనకి ఏం తెలియపరుస్తున్నాయంటే, యేసు ప్రభువారు నిజమైన దేవుడు అనే విషయాలు మనకి ప్రవచన వాక్కుల నెరవేర్పుల ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా యేసుక్రీస్తు జన్మం యొక్క గొప్పతనాన్ని మనకి తెలియపరుస్తున్నాయి. చారిత్రక ఆధారాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం విశ్వాసంలో బలపడగలం. ఎందుకంటే ఆయన గొప్పతనం ఇంకా మనకి తెలియజేయబడుతూ ఉంటుంది. చారిత్రక ఆధారాలు అనేవి రుజువులు గనుక ఆ విషయాలు మనం తెలుసుకునే ద్వారా మనం ఇంకా విశ్వాసంలో బలపడగలం ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక మీ విశ్వాసం ఈ రీతిగా బలపడాలనే, మీరు ఇంకా యేసుక్రీస్తు గొప్పతనాన్ని ఇంకా తెలుసుకొని ఆయనలో స్థిరపరచబడాలనే ఈ విషయాలన్నీ మా ఛానల్ ద్వారా వివరంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక ఈ అంశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఈ దినము వాక్యమే శరీరధారిగా వచ్చిన స్థలము కాలము అనే అంశం ద్వారా ఎన్నో విలువైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. మీరు వీక్షించండి, మీ తోటి ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. వచ్చేవారు మరొక నూతనమైన అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించినాం తండ్రి. దేవ వాక్యమే శరీరధారి అయిన స్థలము కాలము అనే అద్భుతమైన అంశం ద్వారా ఎన్నో చారిత్రక ఆధారాలు, దేవ దైవిక సత్యాలు, వాస్తవికమైన రుజువులు, దేవ ప్రవచన నెరవేర్పులు మేము తెలుసుకున్నటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవ విషయాలు మేము ధ్యానిస్తున్నప్పుడు నీ పుట్టుకలో ఉన్న గొప్పతనాన్ని మేము గ్రహించగలుగుతూ ఉన్నాం తండ్రి. దేవ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా ఈ అంశ ధ్యానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు వీక్షించడమే కాకుండా అనేకులకు పరిచయం చేయనట్లు నీ చిత్తంలో వారిని మీరు వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఎందుకంటే దేవా ఈ విషయాలు ఈ కాలంలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి గనుక తెలుసుకునడం ద్వారా ఇంకా వారి విశ్వాసంలో బలపడతారు గనుక, తెలుసుకునడం ద్వారా నీ గొప్పతనం ఇంకా తెలియజేయబడుతుంది కనుక దేవా నీ చిత్తంలో వారిని మీరు వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. వీక్షించే ప్రతి ఒక్కరిని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని వచ్చే వారు మరొక నూతనమైన అంశాన్ని మేము ధ్యానం చేస్తున్నప్పుడు నీ ఆత్మ జ్ఞానమును, నీ ఆత్మ సహాయాన్ని, నీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని మా ఛానల్ ద్వారా వెలువడుతున్న ప్రతి కార్యక్రమము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఎన్నో విలువైన విషయాలు, దైవిక సత్యాలు వారు తెలుసుకున్నట్లో మీరే వాడుకొని నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.